ఈరోజు మన స్టోర్‌కి వచ్చిన డివైజెస్‌లో కొరియర్ వచ్చింది. ఈ డివైస్ అయితే కొరియర్ వచ్చిన తర్వాత కస్టమర్ సిమ్ విత్ మొబైల్ అయితే కొరియర్ చేశారు. ఈ డివైస్ అయితే యూఎస్ఏలో తీసుకున్నది. అలాగే ఏటీఎన్టీ నెట్వర్క్. ఇలాంటి డివైజెస్ ప్రీవియస్ చాలా నా వీడియోస్ చూసినప్పటికీ 2 ఈ సిమ్స్ రావడం వల్ల పర్మనెంట్ అన్లాక్ అవితే తప్ప ఇండియన్స్‌లో ఏ క్యారియర్ కూడా మనం యాక్టివేట్ చేసుకోవడానికి అవ్వదు. అలా పర్మనెంట్ అన్లాక్ అవ్వలేని డివైజెస్, ఎలిజిబిలిటీ లేని డివైజెస్ మనమైతే ఇంతకుముందు 13 ప్రో మ్యాక్స్ వరకు ఫిజికల్ సిమ్ స్లాట్ వచ్చేది. దానికి టర్బో మెథడ్ అని సపరేట్గా టర్బో సిమ్ యూజ్ చేసుకొని యాక్టివేట్ చేసుకునేవారు. ఇందులో ఫిజికల్ సిమ్ రాకపోవడం వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే టర్బో సిమ్ ఇన్సర్ట్ చేయడానికి ఫిజికల్ సిమ్ స్లాట్ లేదు. ఇలాంటి డివైజెస్ మనం ఇన్సైడ్ మదర్ బోర్డ్స్కి అయితే ఏదైతే సిమ్ స్లాట్ ఉంటుందో ఆ సిమ్ స్లాట్ జనరేట్ అవ్వడానికి అయితే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూస్తే మనం చేసిన ప్రాసెస్ కంప్లీట్గా తెలుస్తుంది. ఈ ప్రాసెస్ అనేది మన స్టోర్లో మాత్రమే. ఇప్పుడు సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికైనా నార్త్ ఇండియాకి వచ్చేటప్పటికి 1-2 స్టోర్లో చేస్తున్నారు. సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి ఎవరూ చేయట్లేదు. బికాజ్ మోర్ హ్యాండ్ స్కిల్స్ కావాలి, అలాగే ఇవి కాంప్లికేటెడ్. దాని తర్వాత చేసి ఇచ్చిన తర్వాత కూడా స్టేబిలిటీ కూడా ఉండాలి. ఈ 3 ఆలోచించి మామూలుగా చాలామంది చేయట్లేదు. మనం ఏమైనా చేసినప్పుడు స్టేబిలిటీ ఉంటుంది. కాంప్లికేటెడ్ అనేది మన టీం ఏంటంటే కొద్ది హెవీ హ్యాండ్ స్కిల్స్ కామన్గా 14-16 ప్రో మ్యాక్స్ వరకు మనం ఎప్పుడూ చేస్తాం కనుక ఇది ఈ వీడియోలో నేను ప్రాసెస్ చూపిస్తున్నాను. 14 ప్రో మ్యాక్స్కి అయితే మనం ఎలా చేస్తాము ఇప్పుడు కంప్లీట్గా చూడండి. ఒకసారి చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. సిమ్ స్లాట్ ఎలా జనరేట్ చేస్తున్నారు ఇవన్నీ కూడా. లాస్ట్కి వచ్చిన తర్వాత యాక్టివేట్ అయిన తర్వాత ఫర్దర్గా అయితే నేను ఎలా యాక్టివేట్ చేసేవన్నీ చెప్తాను. ఏదైతే సిమ్ స్లాట్స్ ఉన్నాయో దాని రిలేటెడ్ కావాల్సిన పాయింట్స్ అయితే మనం జనరేట్ చేసుకుంటున్నాం. ఈ సిమ్ స్లాట్కి కావాల్సిన ఆల్రెడీ స్ట్రిప్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు అది జనరేట్ అవుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత సిమ్ స్లాట్ కూడా ఇది ఇన్సైడ్ మనం అయితే సిమ్ స్లాట్ ఇన్సైడే సిమ్ ఇన్సెట్ చేసి అలా టర్బోతో అయితే యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సర్వీసు మన స్టోర్లో మాత్రమే అవైలబిలిటీ ఉంది. మన స్టోర్ నేమ్ వచ్చి ప్రసాద్ సెల్ కేర్ అండి, విశాఖపట్నం డాబా గార్డెన్ ఏదైతే మెయిన్ మొబైల్ మార్కెట్ ఉంటుందో డాబా గార్డెన్ మెయిన్ రోడ్లో వుడ్ల్యాండ్ షోరూమ్ బిల్డింగ్ దాని అప్స్టేర్సే ప్రసాద్ సెల్ కేర్ అండి. ఎవరికైనా ఒకవేళ ఇలాంటి డివైజెస్ ఉన్నా, అలాగే ఐఫోన్ రిలేటెడ్ కానీ, ఆండ్రాయిడ్ రిలేటెడ్ కానీ, బోర్డ్ వర్క్ కానీ, ఏవైనా ట్రైనింగ్ రిలేటెడ్ కానీ ఎలాంటి సర్వీస్ కావాలన్నా మన స్టోర్ నేమ్ వచ్చి ప్రసాద్ సెల్ కేర్ అండి. డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో అయితే నేను మన నెంబరు ఇవన్నీ కూడా ఇస్తాను. అలాగే స్టోర్ లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇలాంటి కంప్లైంట్స్ ఏమున్నా అలాగే మీరు చూడొచ్చు ఇందులో సిమ్ లాక్డే ఉంది ఇప్పటికి వరకు. కానీ లోకల్ సిమ్ వేసి యాక్టివేట్ చేసి కాలు, నెట్, అలాగే మిగతా ప్రాబ్లమ్స్ కంప్లీట్గా చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. ఇలాంటివి ఏవైనా మంచి కంటెంట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో కూడా చేయండి.